హయత్ నగర్ డివిజన్ పరిధి భాగ్యలత కాలనీ బస్ స్టాప్ వద్ద తెలంగాణ రక్షణ సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సమితి పార్టీ సీనియర్ లీడర్, హయత్ నగర్ ఇన్ఛార్జ్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ లీడర్లు శివారెడ్డి, నరేష్ ప్రజాపతి ముఖ్య అతిథులుగా హాజరై సునీతారెడ్డితో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ లీడర్ శివారెడ్డి మాట్లాడుతూ, హయత్ నగర్ డివిజన్లో ఇది 3వ జెండా ఆవిష్కరణ అని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురుతున్న కొద్దీ వేలాది మంది కొత్త కార్యకర్తలు పార్టీలో చేరుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ, కల్వకుంట్ల కవిత నాయకత్వంపై పార్టీ అందిస్తున్న ప్రోత్సాహంపై ప్రశంసలు కురిపించారు. కవితక్క తమకు పార్టీలో పెద్ద పీట వేసి ఉత్సాహం నింపారని, సొంత పిల్లల్లాగా తమను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కవితక్క ఆదేశాల మేరకు మహిళలను ముందుకు నడిపించేందుకు, వారిని రాజకీయంగా నాయకులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పనిచేస్తున్నామని సునీతారెడ్డి స్పష్టం చేశారు. సునీతారెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇది 3వ జెండాగా టీఆర్ఎస్ పార్టీది ఎగిరేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా జెండా ఏదైతే ఎగురుతుందో ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాను కార్యకర్తలు వందలాది మంది వేలాది మందిగా ఈరోజు కార్యకర్తలు తయారవుతున్నారు. రానున్న రోజులు ఖచ్చితంగా ఎల్బీనగర్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా పెద్ద ఎత్తున మహిళలు కానివ్వండి, యువతను కానివ్వండి, పెద్ద ఎత్తున అందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకొని పెద్ద ఎత్తున పార్టీని ప్రతిష్టం చేయడానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై కవితక్క. ఇక్కడికి వచ్చిన పార్టీ పెద్దలకి, పార్టీ నాయకులకి, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలండి. ఇవాళ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో హయత్ నగర్ డివిజన్లో జెండా ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే శివారెడ్డి అన్నకు కానీ, మన శ్రీరన్నకు కానీ, విజయక్కకి, శారదకి, అందరికీ, రాజశేఖర్ అన్నకి, మన రాకేష్ యాదవ్కి పేరు పేరున, ఎవరిని పేరు మీద మన సర్వేష్ కానీ, స్వామికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అయితే ఇలాంటి జెండాలు మనం ఎన్నో ఎగరేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని మాది ఒకటే ఆకాంక్ష. ఎల్బీనగర్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండా రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా కైవసం చేసుకోవాలని మా ముఖ్య కారణం. అలాగే ప్రజలు కూడా మా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ వచ్చి జాయిన్ అయ్యి కవితక్క పార్టీలో సపోర్టుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు తీసుకురండి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తామని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. జై కవితక్క, జై టీఆర్ఎస్, జై తెలంగాణ, జై కవితమ్మ, జై కవితమ్మ. ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మన జెండాలు ఎగరడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితము మనము టీఆర్ఎస్ పోయిందన్న బాధతోనే మేము బాధపడ్డాం. ఇలా కవితక్క పెద్దపీట వేసి మాకు టీఆర్ఎస్ మళ్ళీ గుర్తు తెచ్చి మేము టీఆర్ఎస్కి ఒక కన్న పిల్లల్లాగా వర్క్ చేసుకుంటూ వెళ్తామని ప్రతి ఒక్కరిని మేము టీఆర్ఎస్లో చేంజ్ చేసుకుంటా. ఈరోజు టీఆర్ఎస్ ఎవరైతే ముందుకొచ్చి మేము ఇంత మంచి వర్క్ చేస్తున్నారు, అక్క చేసే పథకాలు పంచజన్యం ఏదైతే ఉందో దానికి చాలా సంతోషంగా మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్తుంటే వాళ్ళు మాకు అక్క ఇంత మంచి సంతోషమైన వార్త మాకు చెప్పినందుకు మేమందరం అక్కని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క మహిళలు మాతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువ కమిట్మెంట్ ఉంటారు కాబట్టి మేము మహిళలతో చాలా మేము మాట్లాడుతున్నాము. అక్క అదే చెప్పింది, ఏదైతే ఉందో మన ప్రోగ్రాంలు ప్రతి ఒక్కరి మహిళలను తీసుకురావాలి, మహిళలని ముందుకు నడిపించాలి. ఏదైతే బీసీలకైతే ఇంత మంచి ఫిట్ వేసిందో అక్క, అలాంటి ప్రోగ్రాంలు అన్నిటికీ మేము అటెండ్ అయ్యి అక్క ఏదైతే చెప్తే దానికి ముందుకు వెళ్తున్నాము. అక్క చెప్పినట్టు మేము ఏదైనా ముందుకు సాహసం. అదే జై తెలంగాణ, జై. ఈరోజు 33 జిల్లాల్లో జెండా పండుగ కార్యక్రమం సాగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు మహిళల చేత జెండా కార్యక్రమం నడిచింది. ఈరోజు సునీతారెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తుందో నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే వారు ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఎవరికి ఏది అవుతున్నా, ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ నేనున్నానని కవితక్క గారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తోడుగా ఉంటూ మరి సునీతక్క గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా వారికి
ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అదేవిధంగా ఈ హయత్ నగర్ డివిజన్లో ఖచ్చితంగా మంచి ప్రజాదరణ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను.